అమలాకి ఏకాదశి వ్రతం చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి. అమలాకి ఏకాదశి వ్రతం చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి. 1. పాల్గొన మాస శుక్లపక్ష ఏకాదశి అమలాకి ఏకాదశి లేదా రంగభేరి ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విష్ణువు పూజతో పాటు ఉసిరి చెట్టును పూజించడం వల్ల మనోకాంక్షలు నెరవేరుతాయని నమ్ముతారు. అమలాకి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి, వ్రత నియమాలు మొదలైన వివరాలను తెలుసుకుందాం. పాల్గొన మాస శుక్లపక్ష ఏకాదశిని రంగభరి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాది మార్చి 10న వచ్చింది. ఈ రోజున రంగభేరి మరియు అమలాకి ఏకాదశి వ్రతం ఉంటుంది. ఈరోజు విష్ణువు శ్రీకృష్ణుడితో పాటు ఉసిరి చెట్టును కూడా పూజిస్తారు. ఈ రోజు నుండి హోళీ పండుగ ప్రారంభమవుతుంది. ఇక ఈ రాసులు సంతోషానికి కేర్ ఆఫ్ అడ్రస్, ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరం. ఈ 4 రాసుల వారికి గుడ్ టైం షూరు. ఏప్రిల్ 13 వరకు ఎక్కువగా లక్, ధనయోగం, ఆనందం, శుక్రాదిత్య రాజయోగం. ఈ 3 రాసుల వారికి అదృష్టం, ఆర్థిక ప్రయోజనాలు, గౌరవం మెండుగా. మార్చిలో ఈ 4 రాసుల వారికి చాలా లక్, ధనప్రాప్తి, పురోగతి, ఆనందం. కుంభరాశిలో శని ఈ 3 రాసుల వారికి ఈ రోజు నుంచి మంచి రోజులు మొదలు. డబ్బు లోటు అంటే ఏంటో ఈ రాశులకు ఇక తెలియదు. వ్యాపారంలో అదృష్టం. రంగభరి ఏకాదశి రోజున శ్రీకృష్ణుడి ఆలయాల్లో హోలీ ఆడుతారు. ఈ రోజున విష్ణువు పూజతో పాటు ఉసిరి చెట్టును పూజించడం వల్ల మనోకాంక్షలు నెరవేరుతాయని, సంసార సుఖం మరియు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ తిథిని అమలాకి ఏకాదశి అని కూడా అంటారు. అమలాకి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి? సూర్యోదయానికి ముందు స్నానం. వ్రతం చేసేవారు ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. 2. విష్ణువు పూజ. విష్ణువు ఫోటో లేదా విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసి పూలు, తులసి దళాలు, పసుపు రంగు దుస్తులు, మిఠాయిలను సమర్పించాలి. 3. వ్రతకథ వినండి. ఈ రోజున వ్రతకథ వినడం, చెప్పడం చాలా ముఖ్యం. 4. భోజనం. వ్రతం చేసేవారు ఈ ఏకాదశి రోజున అన్నం తినకూడదు, కేవలం పండ్లను తినాలి. అమలాకి ఏకాదశి వ్రతం నియమాలు. ధార్మిక నమ్మకాల ప్రకారం ఈ ఏకాదశి వ్రతం సమయంలో సత్యం, అహింస, సంయమనం పాటించాలి. వ్రతం చేసేవారు ఈ రోజున ఎటువంటి చెడు ఆలోచనలు లేదా పనులను చేయకూడదు. సంతానం లేని వారు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ వ్రతం చేస్తే సంతాన భాగ్యం కలగవచ్చు. ఈరోజు ఏం దానం చేయాలి? ఈ ఏకాదశి రోజున అరటి పండ్లు, కేసరి లేదా పసుపు దానం చేయటం ఉత్తమం. అలాగే ఉసిరిని దానం చేయవచ్చు. ఇలా దానం చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. విష్ణువుకు పసుపు రంగు చాలా ఇష్టం కాబట్టి ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వ్రత ఫలితం పూర్తిగా లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.